మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనుచిత వ్యాఖ్యలను నేతకాని సంక్షేమ సంఘం నాయకులు ఖండించారు. ఈ మేరకు మాల గురిజాల గ్రామానికి చెందిన గోమాస శ్రీకాంత్ అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు నర్సయ్య, గోమాస రాజంలు మాట్లాడుతూ రెండు కుటుంబాల మధ్య నెలకొన్న భూ సమస్యలలో మాజీ ఎమ్మెల్యే పేరు జోడించి అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో అతని ఇంటి ముందు నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కలాని నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం, నాయకులు గోమాస వినోద్, దుర్గం హరికృష్ణ, జారి రమేష్, దుర్గం సురేష్ తదితరులు పాల్గొన్నారు. గోమాస శ్రీకాంత్ బేషరతుగా దుర్గం చిన్నయ్య మాజీ ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. కేవలం ఎక్కడిదో ఒక సమస్య కోసం మాలగుర్జ భూమి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మీ అండనే ఉంది. ఎమ్మెల్యే మీ ఓడే ఉన్నాడు, ఎంఆర్ఓ మీ ఓడే ఉన్నాడు, ఎస్ఐ కూడా ఉన్నాడు. ఇంకా దాన్ని వాళ్ళిద్దరు కలిసి పరిష్కారం చేసుకోగా దాంట్లో దుర్గం చిన్నయ్యని లాగి తప్పుడు ఆరోపణ చేయడం శ్రీకాంత్ సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎక్కడన్నా భూమి ఆక్రమించుకున్నా కానీ ఏదో మహిళల పట్ల ప్రవర్తన కూడా బాగలేదని చెప్పడం జరిగింది. ఇవన్నీ కనుక రుజువు చేయకపోతే మాల గుర్జాలు వచ్చి ఖచ్చితంగా మీ ఇంటి ముందే ధర్నా చేస్తాం, మాల గుర్జాలని ముక్కు భూమికి రాయిస్తాం. ఇవన్నీ నిజాలు కాకపోతే అనే విషయాన్ని కూడా శ్రీకాంత్ గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా దుర్గం చిన్నయ్యకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా శ్రీకాంత్ ఖబర్దార్, అసలు ఎక్కడి విషయం మాకు తెలుసు. మంచిర్యాలలో అక్కడ ఉద్యోగాలు చేపిస్తానని, ఉద్యోగాలు పెట్టిస్తానని డబ్బులు తీసుకొని అక్కడ విపరీతంగా కొడితే నీ ఒక్క బొక్క కూడా సరిగా నీ బాడీలో అక్కడికి వెళ్ళి పారిపోయి మాలగుర్జాల వచ్చిన విషయం మతి మార్చినవా. కాబట్టి ఎమ్మెల్యేపై ఆరోపణ చేయడం సరైనది కాదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ అనే అతను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యని దుర్భాషలు ఆడి మాట్లాడడం జరిగింది. దానికి అతను బేషరతుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే బాగుండదు. అతను సాయంత్రం వరకు క్షమాపణ చెప్పాలి. అతనికి తెలివి ఉన్నది, తెలివి లేదంటలే మేము. తెలివి ఉంటే ఏం చేయాలి? అతని ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలి, పోలీసుల దగ్గర పోవాలి, ఎమ్మెల్యే దగ్గర పోవాలి. వాళ్ళ దగ్గర పోయి ఎవరి తప్పు ఎవరికి ఏంటిది అనేది చూడాలి. కానీ దుర్గం చిన్నయ్య దీన్ని అంతా చేస్తాడు, ఎంపీపీ చేస్తాడు అనేది అనకుండా అతను దుర్భాషలు ఆడటం బాగలేదు. కాబట్టి అతను ఖబర్దార్. శ్రీకాంత్ గారు మీకు చెప్తున్నాం, ఇప్పటి వరకన్నా మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటి దగ్గర వచ్చి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం.